మంచిది. లూకాసు వార్తలో నుండి మొదటి అధ్యాయం 17వ వచనంలో చివరి భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 17వ వచనంలో చివరి లైన్లు 2 చదువుకుంటే అక్కడ అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరనెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, బాప్తిస్మిచ్చి యోహాను గురించి లేఖనాలలో రాయబడిన ఈ మాటను దేవా నేడు మాకు అన్వయించుకుంటూ ఆలోచిస్తూ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ దయగల హస్తాల్లో అప్పగించుకుంటున్నాం. మీరే బలపరిచి మాకు బోధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ మాట బాప్తిస్మిచ్చు యోహాను గురించి మరి దేవుడు దూత తెలియచేస్తున్నటువంటి మాట. జకరియా గారు యాజకత్వం చేస్తున్న సమయంలో దేవుడు దర్శించి దూత ద్వారా పలుకుతూ ఉన్నాడు. ఏమనంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను పుట్టినందున అనేకులు ఏం సంతోషించారు? మనందరికీ తెలుసు, అతడి జీవితకాలంలో నలుగురిలో తిరిగి బ్రతికిన పరిస్థితులు ఎక్కువ కనబడవు. అతడు అరణ్యంలో జీవిస్తూ తేనె త్రాగుతూ మిడతలుతుంటూ ఒంటె చర్మమును చొక్కాగా ధరించుకొని ప్రత్యేకంగా జీవించిన వాడుగా కనబడతాడు. అయితే అతని విషయంలో అందరూ ఎప్పుడు సంతోషించారంటే, ఒకానొక సమయం వచ్చేసరికి మార్గాన్ని సిద్ధపరుస్తూ అనేకులను హెచ్చరిస్తూ బోధిస్తూ మారు మనసు వైపుకి అనేకులను త్రిప్పుతూ దేవుని పక్షంగా ఓ మార్గాన్ని సరళం చేసేవాడుగా అతడు తన పనిని అద్భుతంగా కొనసాగించాడు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఆయన దగ్గరికి వచ్చారు. వ్యాపారస్తులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి మమ్మల్ని ఏం చేయమంటారని అడిగినప్పుడు వారందరినీ కూడా బాప్తిసం వైపుకి నడిపించడం జరిగింది. సో అతడి యొక్క చేసిన ఆ పని చాలామంది జీవితాల్లో సంతోషం కలిగించింది. మరలా దేవుని మీద ఆశ కలిగేలాగా చేసింది. మనసు మార్చుకునేలాగా చేసింది. మరలా అవకాశాన్ని అందిపుచ్చుకునేలాగా చేసింది. ఇలాగ అనేక మందిని ఆధ్యాత్మికమైన జీవితంలోకి అతడు నడిపించి బలపరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అతని గురించి ఏం చెప్తా ఉన్నారంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరనెను. సంతోషిస్తారు. ఒకళ్ళు పుట్టుగా అనేకులకి సంతోషంగా ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాను మాత్రమే కాదు, మనం కూడా మన పుట్టుక వెనుక కూడా మన జీవితం కూడా ఇతరులకి సంతోషంగా ఉండాలి. సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. సహజంగా పిల్లలను చూడండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. దాన్ని ట్యూషన్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. సో ఇప్పుడు కూడా వాళ్ళలో కనబడతా ఉంది ఈ సంతోషం. ఎందుకని? కేక్ ఉంటుంది కాబట్టి. వాళ్ళు పుష్కలంగా కనబడతా ఉంది సంతోషం. ఎందుకని? ఏయో చాక్లెట్లు అయ్యో ఉంటాయి. మొత్తానికి ఒక పుట్టినరోజు వస్తుందంటే పిల్లలకి అర్థమయ్యేది ఎంతవరకు అంటే, ఆ రోజు స్పెషల్ ఏదో ఉంటుంది, గిఫ్ట్ లేకపోతే స్పెషల్ ఫుడ్ ఏదో ఉంటుంది. సో అది సంతోషం. మొత్తానికి వరుణ్ తేజ్ విషయంలో సంతోషం కదా. వరుణ్ తేజ్ పుట్టినరోజు వచ్చిన వాళ్ళ తమ్ముడు పేరేంటి, సాత్విక్ పుట్టినరోజు వచ్చిన సంతోషం మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకని? సాత్విక్ పుట్టినరోజు కూడా కేక్ కోస్తారు, వరుణ్ తేజ్ పుట్టినరోజు కూడా కేక్ కోస్తారు. సో ఇలాగా ఒక వ్యక్తి జీవితం ఇతరులకి సంతోషాన్ని ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏదో చిన్నపిల్లలు కేక్ కోసుకున్నారు ఇవాళ పుట్టినరోజు సందర్భం అని కాదు, కానీ
వ్యక్తిగతంగా మన జీవితంలో మనం ఇతరులకు సంతోషాన్ని ఇవ్వగలిగినప్పుడే ఈ జీవితం యొక్క పరమార్థం సరిగ్గా ఉన్నట్టు, ఈ జీవితం ధన్యమైనట్టు. మనం ఇతరులకి సంతోషంగా లేము అంటే ఆలోచించాలి. కొంతమంది కనీసం స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఒక యవ్వన ప్రాయంలోకి వస్తే ఒక స్నేహితుడి వలన ఇంకొకళ్ళు సంతోషంగా ఉంటారు, అతడి వలన ఇతరులకి సంతోషం కలుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్లో ఉద్యోగస్తులు చేసేవాళ్ళు ఉంటారు, ఒక చోటే పని చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక చోటే పనికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అక్కడ కూడా ఒక వ్యక్తి ద్వారా ఇతరులకు ఏం కలిగి ఉండాలి? సంతోషం కలగాలి. సో నీ ద్వారా ఇతరులు సంతోషంగా ఉన్నారు అంటే నీ జీవితం, నీ జన్మకి అది సార్థకమైనట్టే. చూసారు ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. అనవసరంగా చెడబుట్టావే అన్న పరిస్థితి రాకూడదు. పిల్లలు తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇవ్వచ్చు కదా. మీరు తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చినా ఆ జీవితం సార్థకమైనట్టే. తల్లిదండ్రులు ఇతరులకి సంతోషం ఇచ్చినా ఆ జీవితం సార్థకమైనట్టే. లేకపోతే మన బంధువుల్లో లేకపోతే రక్త సంబంధికుల్లో మనం ఇతరులకి సంతోషాన్ని ఇవ్వగలిగితే ఆ జీవితం సార్థకమైనట్టే. ఈ సమయంలో నాకు ఎందుకు ఒకసారి ఆలోచించాలనిపిస్తుంది. మన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం ఇతరులకు సంతోషాన్ని ఇచ్చామా? ఇస్తే ఎవరికి ఇచ్చుంటాం? భర్త వలన భార్యకి సంతోషం ఉందా? భార్య వలన భర్తకు సంతోషం ఉందా? తల్లిదండ్రుల వలన పిల్లలకు సంతోషం ఉందా? పిల్లల వలన కొన్ని తల్లిదండ్రులకు సంతోషం ఉందా? అత్తమామల వల్ల మరి ఆ అల్లుడికి కోడలకు సంతోషం ఉందా? లేకపోతే వీళ్ళని బట్టి, కొడుకు కోడలను బట్టి, లేకపోతే కూతురు అల్లుడిని బట్టి అత్తమామలకు సంతోషంగా ఉందా? తల్లిదండ్రులకు సంతోషంగా ఉందా? ఎవరికి సంతోషాన్ని ఇచ్చావు? కనీసం ఆలోచించాలి మనం. ఇలాగే బతికేసి ఇలాగే వెళ్ళిపోయి ఎవరితో నాకు వద్దు, ఎవరితో పొత్తొద్దు, లేకపోతే నేను ఇంతే అని అనుకుంటే నీ వలన ఎవరికైనా సంతోషం లేదు. సంతోషం ఉందేమో ఆలోచించాలి. ఇలా వచ్చి వెళ్ళిపోవటానికి కాదు మనం వచ్చింది. ఏదో ఒకటి మనం సాధించాలి. ఏదో ఒకటి సాధించాలంటే పెద్ద టవర్ కట్టమని నేను చెప్పట్లా, పెద్ద గోపురం కట్టమని నేను చెప్పట్లా. ఇతరులకు మన వలన సంతోషంగా ఉంది. నేనేమంటానంటే కనీసం మన ఇంట్లో వాళ్ళకైనా మన సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నావా? కష్టమైపోతుంది ఈ రోజుల్లో, మరీ కష్టం. పూర్వకాలం అంటే నడిచినాయి, కానీ ఈ రోజులన్నీ మారిపోయినాయి, కాలం మారిపోయింది. తల్లిదండ్రులు పిల్లలకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఎందుకని? వాళ్ళ సంతోషం తల్లిదండ్రులకు నచ్చట్లా. వాళ్ళ సంతోషం అంతా లోక సంబంధంగా ఉంది. సహజంగా పిల్లలకి ఏమి ఇష్టం? మా అబ్బాయికి నేను సంతోషాన్ని ఇవ్వాలంటే ఆడేమడుగుతాడు సార్? ఫోన్ అడుగుతాడు. ఫోన్ ఇవ్వకపోతే నీ వల్ల నాకు సంతోషం లేదంటాడు. ఫోన్ ఇస్తే నా వల్ల ఆయన ఇప్పుడు ఆడికి సంతోషం కలిగించడం కొరకు నేను ఏమివ్వాలి? ఇవ్వాలా? అలా అయిపోయింది పరిస్థితి. చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారు తెలుసా? తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లాగా ఉండండి, ఫ్రెండ్షిప్ చేయండి. అమ్మలాగా కాదు, నాన్నలాగా కాదు, స్నేహితుల్లాగా ఉండండి. ఎందుకంటే కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు అమ్మ తిడితే నాన్న ఒక దెబ్బేస్తే ఓ మూల కూర్చొని కాసేపుడు సర్దుకునే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వాళ్ళకి నచ్చినట్టుగా లేకపోతే పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితి. వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే మనం ఇతరులకు సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. చూద్దాం. ఇక్కడ మనం బాప్తిస్మిచ్చి యోహాను గురించి చూసాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. ఇంకా ప్రభువారి జీవితంలో కలిగిన కొన్ని విషయాలు కూడా మనం ఆలోచన చేద్దాం. ఆయన ఎలా పెరిగాడు, ఎలాగ ఆయన జీవితం కొనసాగుతూ వచ్చిందని.
2వ అధ్యాయంలో 40 వచనం ఒకసారి చదువుదాం. అక్కడే లూకాసు వార్త 2వ అధ్యాయం 40 వచనంలో చూస్తే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ అతని మీద ఉండెను. బాలుడు జ్ఞానముతో నిండుకుంటూ ఎదుగుతూ బలం పొందాడు. ఏ జ్ఞానం అది? దైవ జ్ఞానం. దేవుని యందు భయభక్తులు పిల్లలకి నేర్పాలి. బైబిల్ దేవుడు తన భక్తులకు పెట్టినన్ని ఆంక్షలు, విధులు, కట్టడలు, సూచనలు, ఆజ్ఞలు ఇంకెక్కడ కనబడవు. అందుకే తొందరగా బైబిల్ పట్టుకోవాలన్నా, ఈ దేవుణ్ణి వెంబడించాలన్నా చాలామంది ఇప్పుడు కాదండి, చాలా టైం ఉందండి, ఇప్పుడే నాకు ఇంకా శక్తి సరిపోలేదండి, ఇలాంటివి చెప్పడానికి కారణం నిజమే. ఎందుకంటే ఈ దేవుడు మనకి చాలా ఆంక్షలు పెట్టాడు. ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి అవకాశం ఇవ్వాల. నచ్చినట్టుగా జీవించడానికి సరే అని పర్మిషన్ మనకి ఇవ్వలేదు. కాదు, కూడదు, ఇలానే ఉండాలి, ఇలాగే బ్రతకాలి, నలుగురికి నువ్వు మంచి చేసేవాడుగా ఉండాలి, నలుగురిని వలన సంతోషించాలి, నలుగురిని వల్ల మేలు పొందాలి, నలుగురికి నువ్వు ఇబ్బంది కలగకుండా ఉండాలి, నీ వల్ల ఇతరులకి ప్రయోజనమే కలగాలి, కానీ ఎవరికి నష్టం కలగకూడదు. ఇలాంటి చాలా ఆంక్షలు. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి. అందుకే మనం క్రమంగా ఆరాధనలో, ప్రార్థనలో కూడుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నేర్చుకుంటూ మనం విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే బాలుడు పెద్దోళ్ళు కాదు, జ్ఞానంతో నిండుకున్నది. ఎవరంట? బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. అంటే పిల్లలకి ఏం కావాలి? జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. అందుకే బైబిల్లో చూస్తాం, ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు తమ పిల్లలకి 2-3 సంవత్సరాలు రావడంతోనే మొదలుపెట్టేశారు. వాళ్ళకి అక్షరాలు కానీ అవి కానీ ఇవి కానీ. 7 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి ఇంచుమించు చాలా విషయాలు తెలిసిపోతాయి. వాళ్ళ గ్రంథంలో ఉన్నటువంటి తోరాహ్ అనే గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన 5 పుస్తకాలు, అందులో ఉన్న విషయాలు, పండుగలు అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. దైవ జ్ఞానంతో వాళ్ళని చిన్నప్పటి నుంచే నింపేస్తారు. కాబట్టి ఎందుకు దేవుని జ్ఞానం కావాలంటే అదే వాళ్ళకి బలం ఇస్తుంది. లోక జ్ఞానం లోకంలో బ్రతకడానికి మాత్రమే. దైవ జ్ఞానం ఆధ్యాత్మికంగా బ్రతకడానికి, మంచి జీవితం జీవించడానికి దైవ జ్ఞానం ఉపయోగపడితే, బతకడానికి కూటి కోసమే కోటి విద్యలు అంటారు కదా, దానికైతే లోక జ్ఞానం. ఇప్పుడు లోక జ్ఞానం ఎక్కువ అవ్వబట్టేగా లేటెస్ట్ దొంగలు మొదలయ్యారు. బాగా చదువుకున్న వాళ్ళే దొంగలు. ఎంత బాగా చదివితే వాళ్ళే దొంగలు. బ్యాంక్ వెళ్ళి రావక్కర్లా, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఎవరెవరి అకౌంట్లో డబ్బులన్నీ కూడా లాగేస్తూ ఉంటారు. ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు. అసలు ఊహకు కూడా అందట్లా, ఎలా జరుగుతున్నాయి కూడా తెలియట్లా. ఏ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కూడా అంతు చెక్కని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా చిన్నపిల్లల్లోనే దేవుని జ్ఞానం నిండుకుంటే వాళ్ళు ఎదిగిన తర్వాత ఏం పొందుతారు? ఎదిగినప్పుడు బలం పొందుకుంటారు. బలం పొందుచుండెను. ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో ఎదుగు ఈ బలం పొందుకుంటామో, ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, దేవుని దయ అతని మీద ఉంది. దేవుని జ్ఞానం ఎవరికి ఉంటుందో దేవుని దయ వారి మీద ఉంటూ ఉంటుంది. వాళ్ళు బలం పొందుకుంటూ ఉంటారు. ఇదొక మాట. తర్వాత 47వ వచనంలో కూడా మనం చూస్తే 46వ వచనం, 46వ వచనంలో
3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడంట. ఎవరు ఈ బాలుడు? ఎంత వయసులో? సుమారుగా 12 సంవత్సరాల వయసు అనుకోండి, ఇంచుమించుగా 12 సంవత్సరాల వయసులో ఎక్కడ కూర్చున్నాడు? ఎవరి మధ్య కూర్చున్నాడు? దేవాలయంలో కూర్చున్నాడు. ఎవరి మధ్య కూర్చున్నాడు? బోధకుల మధ్య కూర్చున్నాడు. వరుణ్ తేజ్ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఎతకాలి మీరు. బయట కూర్చున్నాడా? 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆ బాలుడిని చూసారా? దేవాలయంలో కూర్చోడు. అది నేర్పాలి మనం. మన పిల్లలకి ఏం నేర్పాలంటే దేవాలయంలో కూర్చోవడం నేర్పాలి. కష్టం ఇప్పుడున్న జనరేషను. నేనేదో ఈయనకి ఏముందంటే మాటలు చెప్తాడు కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా నిజం. నాకు పిల్లలు ఉన్నారుగా, తెలుస్తుంది నాకు కూడా బాధ. నాకు పిల్లలు ఉన్నారుగా, నేను వాళ్ళని కూర్చోబెట్టడానికి ఎన్ని తిప్పలు పడతాను. అవసరం సరే ఐస్ క్రీమ్ కొనిస్తాను రా బాబు, మీరు ప్రశాంతంగా కూర్చోండిరా, ప్రార్థన ఇద్దాక బయటికి వెళ్ళకండి అంటే అలాగే కూర్చుంటారు. అట్లా బ్రతుకులాడుకొని కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది. పోలే ఏదో ఒకటి బ్రతుకులాడు, అది ఇచ్చో లంచం ఇచ్చో, మరి అది దాన్ని లంచమే అనాలి. అది ఇస్తాను ఇది ఇస్తాను ఆశపెట్టో ఏదో ఒకటి చేసో మొత్తానికి కూర్చోపెట్టుకోవాలి అంతే, వేరే దారి లేదు. 12 ఏళ్ల వయసులో బాలుడు ఎక్కడున్నాడంటండి? ఎక్కడున్నాడమ్మా? దేవాలయంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? బోధకుల మధ్య కూర్చొని వింటున్నాడు. అర్థం కాని విషయాలు ప్రశ్నలు అడుగుతున్నాడు, అనుమానాలు అడుగుతున్నాడు, ప్రశ్నలు. 12 ఏళ్ల వయసులో అతడు దేవాలయంలో కూర్చోవడమే ఒక ఎత్తు అయితే పైపొచ్చి ఏం చేస్తున్నాడు? చక్కగా వింటున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, అర్థం కాని విషయాలు అడుగుతున్నాడు. ఇక్కడ కూర్చోలేకపోతున్నారనే సండే స్కూల్ పెట్టింది. తరం మారిపోయింది, కాలం మారిపోయింది, వీళ్ళు కూర్చున్న పిల్లలు కాదు, మన పిల్లలు ఈ తరంలో కూర్చోవట్లేదని బాధపడి కనీసం సండే స్కూల్లోనైనా అలా కూర్చోబెట్టి వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో, ఏ విధంగా వాళ్ళతో సరదాగా గడపాలో అలా గడిపితేనే ఉంటున్నారు. ఆ మాటకు వస్తే మనం కూడా ఆ వయసులో ఉన్నప్పుడు కూర్చోలేదు అనుకోండి, మనం కూడా కుదురుగా, ఎందుకంటే మనకు మన పెద్దవాళ్ళు అలవాటు చేయలే, అలా అప్పుడు నమ్ముకోలేదు. ఇప్పుడు మనం నమ్ముకున్నాం, పిల్లలు ఉంటే కూర్చోబెడతాక మనకేమో కొత్తగా ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే మన వలన ఏదైతే కావట్లేదో, ఏదైతే మనకు అసాధ్యంగా ఉందో, ఏదైతే మనకు కష్టంగా ఉందో అది ప్రభు సన్నిధిలో ఆయనకు అప్పగించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మామూలుగా ప్రార్థన చేయకూడదు. లోబడని దాని గురించి ఏమన్నాడు? ఇప్పుడు ఉదాహరణకు మీకు మాట చెప్తాను. యేసు ప్రభు శిష్యులు కూడా ఇట్లాగే ట్రైనింగ్ ఇచ్చాడు. ఊరే దగ్గరుండి ఆయనకి చాలా నేర్పించారు. వీళ్ళు అడిదిరిగి దయ్యాలను ఎల్లగొట్టారు, ఏవేవో చేసుకొచ్చారు. అయ్యా కొన్ని మా వల్ల కావట్లేదు అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? మీ వల్ల కాని విషయాల్లోకి వస్తే నేను సలహా చెప్తాను. మామూలు ప్రార్థన చేసుకుంటే అది మీ వల్ల అవ్వలేదు కదా, అయితే ఇలాంటివి మీ వలన అవ్వాలి అంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఇలాంటివి సాధ్యము కావు. చూసారా? అందుకే యేసుప్రభువారు సిలువ మోస్తూ ఉండగా చాలామంది స్త్రీలు ఆయన పడుతున్న శ్రమలు చూసి దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ ఉంటే వాళ్ళతో కూడా ఆయన ఇదే చెప్తున్నాడు, నా మీద మీరు సానుభూతి చూపించొద్దమ్మా, నేను మీకోసం ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను. మీరు ఏడవలసింది ఎవరి కోసం అంటే మీకోసం, రెండోది మీ పిల్లల కోసం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పిల్లలు మాట వినని తరం వస్తుంది, మాట లోబడని వాళ్ళని తరం ఒకటి వస్తుంది. ఆ తరంలో, ఆ కాలంలో పిల్లలు ఎవరు తల్లిదండ్రులు మాట వినరు. నా కోసం మా అమ్మ ఎంత కష్టపడిందో ఆడికి అక్కర్లేదు, ఆమెకి అక్కర్లేదు. నా కోసం మా నాన్న ఎంత కష్టపడ్డాడో ఆ పాపకు అక్కర్లేదు, ఆ బాబుకి అక్కర్లేదు. పిల్లలకి అవి గుర్తించే పరిస్థితులు కాదు. అందుకే ఈ మధ్య చాలామంది ఏం చెప్తున్నారంటే మీ పిల్లలతో కష్టాలు పంచుకోండి. చాలామందికి ఈ అవగాహన ఉండదు. మా పిల్లలకి మా కష్టం తెలియకూడదని అంటారు. అదే వచ్చింది తలకాయ నొప్పి. తెలియదు కాబట్టి తిరగబడుతున్నారు పిల్లలు.
కష్టం కూడా పంచుకుంటే ఏమో ఇప్పుడు కాకపోవచ్చు, ఖచ్చితంగా ఒక సమయానికి ఆ బాధ అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకే మన వల్ల కాని విషయాల్లో బైబిల్ మనకేం నేర్పిస్తూ ఉంది, దేవుడు మనకేం నేర్పిస్తూ ఉన్నాడంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయాలి. చూడండి, 12 ఏళ్ల బాలుడు ఎక్కడున్నాడు? దేవాలయంలో కూర్చున్నాడు, చక్కగా వింటున్నాడు. అంతేకాదు అర్థం కాని విషయాల్ని అడుగుతున్నాడు. మంచి స్టూడెంట్ అనొచ్చా? ఎస్, మంచి స్టూడెంట్. స్కూల్లో కూడా అలా బుద్ధిగా కూర్చునేవాళ్ళంటే టీచర్కి ఎంత ఇష్టం. దేవుని సన్నిధిలో కూడా అలా కూర్చునేవారంటే దేవుడికి కూడా అంతే ఇష్టం. అందుకే ఎందుకడ ఆయన దీవిస్తాను అన్న మాట మనం చూసాం కదా. ఎక్కడ మనం పై వచనంలో, బాలుడు జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ అతని మీద ఉండేను. అది కాబట్టి ఇది మనం మనసులో పెట్టుకోండి. మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు? మరీ చిన్నపిల్లలు అయితే పర్వాలా, కొద్దిగా ఎదుగుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, వింటారు, కూర్చోగలుగుతారన్నప్పుడు సాధ్యమైనంత వరకు మన పక్కనైనా కూర్చోబెట్టుకొని పిల్లలు దేవుని సన్నిధిలో ఉండడం అనేది నేర్పాలి. వాళ్ళకి పెద్ద మాటలు అర్థం కాకపోవచ్చు, మనలాగా అన్నీ వాళ్ళు చెప్పలేకపోవచ్చు, మనంత స్పష్టంగా వాళ్ళు ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉండడం అనేది ముందు మనం అలవాటు చేయాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, జ్యోతమ్మ నీ గురించే. ఎందుకంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మా మాట వినరు. ఇక మీ పిల్లలు కరెక్ట్గా మాటినే నువ్వు చక్కగా వాళ్ళని నడిపించుకునే స్టేజ్లో ఉన్నారు. అలాగమాట. తర్వాత ఇంకో మాట మనం చూద్దాం, 52వ వచనంలో, జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అది అలా ఎదగాలి పిల్లలు, జ్ఞానంలో ఎదగాలి, దేవుని జ్ఞానంలో ఎదగాలి. వయసులో ఎదుగుతున్నప్పుడు దేవుని దయందు కూడా వాళ్ళు ఎదగాలి, అలాగే మనుషుల దయందు కూడా వర్ధిల్లాలి. దేవుడు దయ ఉంటే చాలు, ఒకరితో నాకు పని లేదు అని అనకూడదు. పెద్దలను గౌరవించాలి, పెద్ద వయసు వాళ్ళని గౌరవించాలి. అది అర్థం కాకపోతే, ఈ దైవ జ్ఞానం అర్థం కాకపోతే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు చూడండి, బస్సు ప్రయాణంలో కానీ ట్రైన్ ప్రయాణంలో కానీ ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు పాపం నుంచొని ఉంటే, వయసులో ఉన్న చదువుకున్న వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు సీటు కూడా ఎవరు కూర్చోమని కూడా చెప్పరు. అయ్యో పెద్ద ఆవిడ నిలబడలేకపోతుంది, పెద్ద ఆయన నిలబడలేకపోతున్నాడు, అమ్మ మీరు కూర్చోండి నేను కాసేపు నుంచుంటాలే అన్న కొద్దిపాటి జ్ఞానం కూడా ఉండట్లా. కారణం ఏంటి? నాకెందుకు, నాకు సీటు దొరికింది, నేను కూర్చుంటాను, ఆవిడ ఏమైపోతా నాకెందుకు. గౌరవం లేదు. అప్పుడు పెద్దలు ఎలా దీవిస్తారు చెప్పండి? పెద్దల్ని గౌరవించినప్పుడు పెద్దలు ఎలా దీవిస్తారు చెప్పండి? వాళ్ళని పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఆశీర్వదిస్తారు చెప్పండి? వాళ్ళ నోట్లో ఆశీర్వాద వచనాలు ఎలా వస్తాయి చెప్పండి? కోపమే వస్తుంది ఎంతసేపు కోపమే వస్తుంది, ఎంతసేపు నోట్లోంచి తిట్లే వస్తాయి, ఎంతసేపు ఇంకెక్కువ మాట్లాడితే ఒకసారి అనుకోకుండా శాపనార్థాలు కూడా వచ్చేస్తాయి. రాకూడదు ఇవన్నీ, కానీ ఆ పరిస్థితి అలా అయిపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళు గౌరవించట్లేదు. పెద్దల దయలో కూడా ఎదగాలి. అందుకే మనం పిల్లలకి ఇది కూడా నేర్పాలి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే మన బంధువుల దగ్గర మనం కలిసినప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టమని చెప్పాలి. అరే పెద్దానికి నమస్కారం పెట్టు, పెద్దమ్మకి నమస్కారం పెట్టు, బాబాయ్కి నమస్కారం పెట్టు, ఇక పిన్ వచ్చింది నమస్కారం పెట్టు, అత్తయ్య వచ్చింది నమస్కారం పెట్టు. గౌరవం నేర్పాలి. అప్పుడు వాళ్ళ నోటితో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరే చల్లగా ఉండరా, దేవుడు నేను దీవించాలరా, ఆ మాట పలుకుతారు. ఇవాళ ఆ మాటలు పలికే పెద్దలు ఎవరున్నారు చెప్పండి? ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఏ పండగలకి వెళ్ళినా, లేదా ఏ చుట్టం చూపుకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక నలుగురన్నా నువ్వు చల్లగా ఉండాలని అని అనిపించుకుంటున్నావు. మనం నువ్వు చల్లగా ఉండాలిరా, దేవుడు నిన్ను దీవించాలని ఓ నలుగురితోనైనా ఆ ఫంక్షన్లోంచి మనం అనిపించుకొని బయటికి రాగలుగుతున్నావా? పోయింది, ఆ కల్చర్ పోయింది, అలవాటు పోయింది. కాళ్ళ మీద పడే నమస్కారం పెట్టేవాళ్ళు, అలా కాళ్ళకి అలా దండం పెట్టుకునేవాళ్ళు.
రే చల్లగా ఉండరా చల్లగా ఉండరా. ఈ రోజులు అలా ఎవరైనా కాళ్ళకి నమస్కారం పెడితే విచిత్రంగా చూస్తున్నారు. ఈడోడరా కొత్తగా ఎక్కడ పడుతున్నాడు, నమస్కారం ఏంటి నమస్కారం, అర్థం కావట్లా. పెద్దల దయందు కూడా ఎదగాలి. దేవుడు దీవిస్తే చాలు అని అనుకోకూడదు. మన ఇరుగు పొరుగు పెద్దలు కూడా దీవించేలాగా ఉండాలి. నలుగురు నోట్లో నిన్ను ఆశీర్వదించే వచనాలు వాళ్ళు పలికే విధంగా ఉండాలి. ఇది మంచి అలవాటు. చూడండి, సాక్షాత్తు యేసు ప్రభువారే తన బాల్య జీవితంలో ఎలా ఎదిగాడని చక్కగా రాసి ఉంది ఇక్కడ. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును, మరి ఇదేంటి ఆయన, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎవరి గురించి మాట రాయబడింది? సాక్షాత్తు యేసుప్రభు వారి గురించి. లోకరక్షకుడైన యేసుప్రభు వారు బాల్యంలో మనుషుల దయ కూడా సంపాదించుకున్నాడంటే ఎంతమందితో ఆయన ఆశీర్వదించబడ్డాడు. నువ్వు మంచోడు నాన్న, దేవుడు నిన్ను దీవించాలి నాన్న, నువ్వు గొప్పడు అవుతావురా, నువ్వు 100 ఏళ్ళు ఉంటావురా. ఎంతమంది ఆ మాట అనిపించుకొని ఉంటాడు చెప్పండి. ఇప్పుడు ఎక్కడికైనా నలుగురిలోకి వెళ్తుంటే ఏమో మీ అబ్బాయి చూడ అన్న పరిస్థితికి వచ్చింది. ఏంటి పిల్ల అట్లా చేస్తుంది అన్న పరిస్థితికి వచ్చింది. సో ఇదంతా ఎక్కడొస్తుందంటే మనకి లోకంలో నేర్పరండి. మీరు బడికి వెళ్తే లోక సంబంధమైన విద్య, కూటి కోసం సంబంధమైన విద్య నేర్పుతారు. ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలో మాత్రమే సన్మార్గాన్ని నేర్పిస్తారు. కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఏం కథలు అంటారు వాటిని? నీతి కథలు. ఎందుకు బడిలో కూడా నీతి కథలు అనేవి ప్రవేశపెట్టారు? లోక సంబంధమైన పాఠాలు మాత్రమే చెబితే వీళ్ళు మనుషులు ఏం కనబడట్లా, నీతి కనబడట్లా, పరివర్తన కనబడట్లా. పిల్లలైతే 100కి 100 మార్కులు తెచ్చుకున్నారు కానీ పరివర్తన బాగోట్లా. అందుకే నీతి కథలు కూడా కొన్ని ప్రవేశపెట్టి అవి చెప్పాలని కొన్ని రూల్స్ పెట్టింది. ఎందుకంటే నీతి కథల ద్వారా కాస్త వాళ్ళు అలా బ్రతకాలని ఆశపడుతుందని. ఇక ఆధ్యాత్మికమైన జీవితానికి వాతావరణంలోకి వస్తే 100కి 100% నీతి, యథార్థత, పరిశుద్ధత మీద బోధలే ఉంటాయి, సన్మార్గంలో పెట్టే బోధలే ఉంటాయి. అందుకే ఈ జ్ఞానం కూడా చాలా 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 అవసరం, చాలా అవసరం. మనం ఆ విధంగా మన బిడ్డలను కూడా మనం నడిపించాలి. కష్టమే, నేనేమి అంత ఈజీ అని అనట్లా, నేను కష్టమే, కానీ మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. వచ్చాడా పెళ్ళికొడుకు? వచ్చావా నాన్న? ఎక్కడే ఉండు, నీకోసం మేము వెతుక్కుంటాం. వరుణ్ తేజ్ ఎక్కడే ఉండన్నా, మందిరంలో కూర్చుడు. మీ నాన్నగారు ఉన్నారు, మీ అమ్మగారు ఉన్నారు, మీ అమ్మమ్మ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నువ్వు కూడా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో మన పిల్లల్ని మనం అలవాటు చేద్దాం. దేవుని సన్నిధిలో ఎవరైతే ఎదుగుతారో వారు ఫలిస్తారు, అందులో అనుమానమే లేదు. చాలామంది నాకు తెలిసిన స్నేహితులు వాళ్ళెవరు తల్లిదండ్రులు ప్రార్థనకి ఏమి వచ్చిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళ పిల్లలు ప్రార్థనలకు అలవాటు పడిన పిల్లలు. అప్పుడప్పుడు ఇప్పుడు కలుస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పటికీ అంటారు, చిన్నప్పుడు భలే మనం చాక్లెట్లు ఇస్తారని మన సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం రా. మా సుకర్లాబాద్ కదా మాది, మేము అక్కడ తెలుగు చర్చి దగ్గర జిల్లాకోట సెంటర్లో పెద్ద చర్చి ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ టీచర్ గారు చాక్లెట్లు అవి ఇవి ఇస్తూ ఉండేవాళ్ళు ఆదివారం వెళ్తే, అలా వెళ్ళేవాళ్ళం. ఆ ఆధ్యాత్మికమైన వాతావరణంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఒక్కసారి పిల్లల్ని ఆశీర్వదించాడంటే అది ఆపడం ఎవరి తరం కాదు, అది అలా వెళ్ళిపోద్ది అంతే. అది ఒక టయానికి అది గొప్ప ఆశీర్వాదంగా మారిపోద్ది. అందుకే ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఎదుగుతూ ఉండాలి. నేను ఒక చివరికి మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. చూడండి, ఏమని చెప్పిన మొట్టమొదటి మనం ఏం చదువుకున్నాం? లోకాసువార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఏమని రాయబడింది? అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఈ మాట మనసులో పెట్టుకొని ఈరోజు అందరం వెళదాం. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా మనం కూడా
మనం పుట్టినందున ఎవరు సంతోషిస్తున్నారు? ఎవరికి మనం సంతోషాన్ని ఇచ్చాం? కొడుకు తల్లికి సంతోషిస్తున్నాడా? కూతురు తండ్రికి లేకపోతే తల్లికి సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? ఆలోచించండి. తల్లిదండ్రులు అయితే పాపం వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు కష్టపడి సంపాదించి కూడబెట్టి అది చేసి ఇది చేసి పిల్లలను దారి చేయాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు సంతోషంగా బ్రతకాలి, మాలాగా కష్టపడకూడదని ఏదో వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. కానీ తిరిగి తల్లిదండ్రులు సంతోషపెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ ఒక సూత్రం చెప్పింది, నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావని. కాబట్టి మనం మంచిని విత్తుకుంటే మంచి కోసుకుంటాం, మంచి నడవడికి విత్తుకుంటే మంచి భవిష్యత్తే కోస్తాం. ఇది మనసులో పెట్టుకోండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు, సంతోషించెదరు. నువ్వు కూడా మీ అమ్మకి ఏమివ్వాలి? ఏడిపిస్తున్నావా? సంతోషిస్తున్నావా? మరి ఎప్పుడు చెప్పలేదండి మీ అమ్మ, మా పిల్ల బంగారం అండి, ఆ మాట నాకు చెప్పాలి. అప్పుడు నేను నమ్ముతా. బంగారం అనట్లేదండి, ఎప్పుడు ఇనుము రాగిలాగా చెప్పు అనేలాగా నువ్వు ఉండాలి. అర్థమైందా? నువ్వు మీ అమ్మకి ఏమివ్వాలి? మా అమ్మని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచించాలి నువ్వు. అర్థమైందా? మీరు మా నాన్న ఎలా సంతోషపెట్టాలా అని మీరు ఆలోచించాలి. వాళ్ళు చెప్పాలి, ఏమండి మా అమ్మాయి మా అబ్బాయి మాకు చాలా సంతోషం. అతడు పుట్టినందున అనేకులకి సంతోషం. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కనుక వరుణ్ తేజ్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ పెద్దవాళ్ళకి, అమ్మమ్మకి, నాన్నమ్మకి, అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మన అందరం కూడా కొద్ది నిమిషాలు మరి వరుణ్ తేజ్ కోసం ప్రత్యేకంగా